ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. భారత్తో కోరి కయ్యం పెట్టుకున్నందుకు గట్టి షాకే తగిలింది. మాల్దీవుల్లో టూరిజం దారుణంగా పడిపోయింది. అక్కడికి ఎక్కువ వెళ్లే భారతీయులు ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో మాల్దీవులు మరో శ్రీలంకగా మారబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టూరిజంపై ఆధారపడ్డ మాల్దీవుల్లో ఆర్థిక సంక్షోభం రాబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి వెళ్లే పర్యాటకులు భారీగా తగ్గిపోయారు. అక్కడి టూరిజం పరిశ్రమకు మళ్లీ కరోనా కాలం నాటి గడ్డు పరిస్థితులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల పరంగా భారత్ది నెంబర్ 1 స్థానం. కానీ గడిచిన 3 వారాల్లో మన పర్యాటకుల స్థానం 5కు పడిపోయింది. గత ఏడాది మన దేశం నుంచి 2,09,000 మందికి పైగా మాల్దీవులకు వెళ్లారు. మనతో కయ్యం పెట్టుకున్నాక అక్కడికి వెళ్ళింది కేవలం 13,989 మంది మాత్రమే. ప్రస్తుతం 18,500 మందికి పైగా పర్యాటకులతో నెంబర్ 1 స్థానంలో ఉంది రష్యా. సుమారు 18,000 మందితో ఇటలీ 2వ స్థానంలో ఉంది. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ఎన్నో ఆశలు పెట్టుకున్న చైనా నుంచి వచ్చింది కేవలం 16,500 మంది పర్యాటకులే. ఫలితంగా చైనాకు 3వ స్థానం దక్కింది. ఇక 14,500 మందితో 4వ స్థానంలో నిలిచింది బ్రిటన్. భారత్ నుంచి మాల్దీవులకు లక్షల్లో పర్యాటకులు వెళుతుంటే మిగతా ఏ దేశం నుంచి కనీసం 20,000 మందికి మించి వెళ్లడం లేదు. మోడీ పర్యటన తర్వాత మన లక్షద్వీప్కు క్రేజ్ పెరిగింది. దీంతో అటువైపు మళ్లుతున్నారు టూరిస్టులు. అంతేకాదు రష్యా, ఇటలీ, బ్రిటన్ తదితర దేశాల నుంచి మాల్దీవులకు వెళ్తున్న వాళ్లు కూడా మున్ముందు లక్షద్వీప్ను తమ టూరిజం డెస్టినేషన్గా ఎంచుకునే అవకాశం ఉంది. ఫలితంగా మాల్దీవుల్లో పర్యాటకం పూర్తిగా పడకేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాల్దీవులు పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన దేశం. కరోనా సమయంలో ఆ దేశంపై తీవ్ర ప్రభావం పడింది. తర్వాత కోలుకుంటున్నా ఇప్పటికీ పీకల్లోతు అప్పులున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాంద్యం పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడుతోంది. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టం పెరుగుతోంది. ఇది మాల్దీవుల్లోని లోతట్టు ప్రాంతాలకు పెద్ద ముప్పుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని విధాలుగా అండగా ఉన్న భారత్ను కించపరచడం ద్వారా తన గొయ్యి తానే తవ్వుకున్నట్లుంది మాల్దీవుల పరిస్థితి.